నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, మంగళవారం రోజు శుభకార్యాలు చేయవచ్చు అంటారా, చేయకూడదు అంటారా? శుభకార్యాలు చెయ్యొచ్చా చేయకూడదా అంటే ఇప్పుడు అన్నప్రాసన కార్యక్రమాలు ఉన్నాయి. 6 నెలల 6 రోజులకి అన్నప్రాసన చెయ్యాలి. అది 6 నెలల 6వ రోజు వచ్చిందనుకోండి, అక్కడ మంగళవారమా బుధవారమా అని పట్టింపు లేదు, తప్పకుండా చేసుకోవచ్చు. తర్వాత అట్లాగే వివాహాలు గాని, లేకపోతే ఏదైనా గృహప్రవేశ ముహూర్తాలు గాని, లేకపోతే శంకుస్థాపనలు గాని ఇట్లాంటివి ఉంటాయి. అవి అయ్యగార్లు వాళ్ళ పేరు ఫలాన్ని బట్టి ముహూర్త నిర్ణయం అనేది ఒకటి చేస్తూ ఉంటారు. ఒకవేళ అది వాళ్ళకి తగ్గట్టు ఒకవేళ మంగళవారమే వచ్చిందనుకోండి, చేసుకోవటంలో తప్పు లేదు, చేసుకోవచ్చు. అలాగే మంగళవారం రోజు డబ్బులు ఇవ్వకూడదు, ఎవరికి తీసుకోకూడదు అంటుంటారు కదమ్మా. ఇవ్వచ్చు అంటారా, ఇవ్వకూడదు అంటారు? చాలా మంచి ప్రశ్న. ఇది అందరూ తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే డబ్బుతోనే మన జీవితాలన్నీ ముడిపడి ఉన్నాయి. అవును. ఇచ్చి కానీ తీసుకుని కానీ ఈ డబ్బుల వల్ల మనం ఆపదలు అనేకమైన అనుకోని విరోధాలు, డబ్బిచ్చి పగా పిల్లనిచ్చి పగా అంటారు కదమ్మా, అట్లాంటి విరోధాలని కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తెలుసుకుని తీరవలసిన విషయము. మంగళవారం రోజున పొరపాటును కూడా ఎవరికి డబ్బులు ఇవ్వరాదు. అప్పుగా గాని చేబదులుగా గాని ఏదన్నా మీరు ఇవ్వాలి, వ్యాపార నిమిత్తం గాని ఎవరికైనా మీరు ఇవ్వాలి అనుకుంటే మటుకు డబ్బులు ఇవ్వవద్దు, పొరపాటును కూడా ఇవ్వద్దు. మీకెవరైనా మీరెవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు మీకు అప్పుంటే ఆ రోజున మీరు తీసుకొచ్చి వాళ్ళు ఇస్తానంటే తప్పకుండా తీసుకోండి. మీరు మటుకు ఇవ్వద్దు. మొహమాటం లేకుండా చెప్పేసేయండి, ఇవాళ మంగళవారం నేను ఇవ్వను అని. సరే, ఇంకోటి ఏంటంటే మీకు డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఏమన్నా వేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ అకౌంట్లో వేసుకోవటం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా, అలాంటి పనులు చేయండి, చేసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకోవచ్చు, మీ బ్యాంకులో మీరు వేసుకోవచ్చు, మీ ఖాతాల్లో. తర్వాత ఏదైనా పరులకు ఇవ్వద్దు. వాళ్ళు అప్పుంటే ఆ రోజున ఎవరైనా మీకు ఇవ్వాలనుకోండి పైసా, బాబాబు ఇవాళ ఒక్క 2 రూపాయలన్నా నాకు జమ అయ్యాయా, వాడు ఒక 10,000 ఇవ్వాలి మనకి, ఇవాళ ఒక 200 ఇవ్వు అని అడిగి వాడి చేత ఇప్పించుకోవటం అనేది మంచి పద్ధతి. ఎందుకు మంగళవారం అని అంటే, మంగళవారం కుజుడు కారకుడు. అయితే మంగళవారం నాడు ఏ పని చేస్తే అది మళ్ళీ రిపీట్గా మనం చేయాల్సి వస్తుంది అని అంటారు కదా. అందుకే ఎవరైనా కాలం చేస్తే మీరు వినే ఉంటారు, ఇది మంగళవారం మారుగోరుతుంది, చనిపోయారు ఇంట్లో, మళ్ళీ ఎవరికో ఉంది అన్నమాట అంటారు కదా. అది జరగకపోయినా ఆ మాట మటుకు వచ్చింది కాబట్టి అది వదిలేద్దాము. డబ్బుల విషయంలో మటుకు మీరు ఎవరైనా మంగళవారం నాడు మీకు ఇస్తే తిరిగి రావు, మళ్ళీ మీరు ఇస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎవరి దగ్గరైనా రిపీట్గా తీసుకుంటే మటుకు మీకు వాళ్ళు ఇస్తారు, అవి పోవు, భయం ఉండదు మీకు. అదే మీరు బ్యాంకులో ఏమన్నా వేసుకున్నారనుకో, మంగళవారం రోజున మళ్ళీ మంగళవారం వచ్చేసరికి ఎంతో కొంత మీరు వేయటానికి మీకు ధనం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాంకులో వేయాలంటే మీకు ఆదాయం ఉండాలి కదా, కాబట్టి మీరు బ్యాంకులో వేస్తే ఆదాయం మీకు వస్తుంది, మళ్ళీ మీరు బ్యాంకులో కొంత డబ్బు మీరు నిలవేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి మంగళవారం రోజున ఇది చేయవలసిన ఆచరణ. మంగళవారం రోజున అప్పు మాత్రమే ఇవ్వకూడదమ్మా, లేదంటే మనకి నిత్యావసరాలు ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి షాపులకు వెళ్తూ ఉంటాం, వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా, అప్పుగా ఇవ్వకూడదా? అసలు ఎవరికి దేనికి ఇవ్వకూడదు అంటారా? అప్పుగా ఇవ్వకూడదు, చేబదులుగా ఇవ్వకూడదు, వడ్డీలకి ఇవ్వకూడదు. ఎవరన్నా వడ్డీలకు ఆశపడి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఇంక రావు ఆ డబ్బులు, హరిలో రంగహరి, ఇంక రావు డబ్బులు. మంగళవారం రోజున ఇస్తే తీసుకోండి, వాళ్ళు ఇస్తే తీసుకొచ్చి ఆ రోజున మీకు బాకీ తీరుస్తా అంటే కళ్ళకద్దుకుని తీసుకోండి, మళ్ళీ ఇంకోళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తారు, మీకు జమ అవుతాయి, పొరపాటుని ఇవ్వద్దు. అది. ఇంకా మంగళవారం రోజు ఏమైనా చేయకూడని పనులు అంటూ ఉంటాయమ్మా? మంచి ప్రశ్న. మంగళవారం రోజున స్త్రీలు తలంటు పోసుకోరాదు. మంగళవారం రోజున ఆడవాళ్ళు తలంటు పోసుకున్నా, చిన్నపిల్లలకు కానీ ఎవరికన్నా పోసినా కూడా చాలా తప్పు. ఎందుకు పోసుకోకూడదు అంటే, పుట్టింటికి కీడు. తన పుట్టిల్లు ఏదైతే ఉందో ఆడవాళ్ళకి అది కీడు.
ఇది శాస్త్రమా అంటే శాస్త్రమే. మీరు మంగళవారం గనక తలంటు పోసుకోవాలి అని అట్ట నియమం పెట్టుకుని పోసుకోదలుచుకుంటే మీ ఇంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ ప్రహరీ గోడ మీద నువ్వుల నూనె బొట్లు 2 బొట్లు అట్లా వేసి తలంటు పోసుకోండి. అట్ట క్రమేపీ చేస్తూ ఉండండి. ఆ గోడ తర్వాత నిర్రిచ్చిపోతుంది. అంటే అంత విపరీతమైన కీడు పుట్టింటి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మంగళవారం నాడు తలంటు పోసుకోరాదు. ఇంకా ఏమైనా మంగళవారం నాడు చేయవలసిన పనులు ఏంటంటే, మనం ఇప్పుడు డబ్బుల విషయంలో మాట్లాడుకున్నాం కదా, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గాని, నాగేంద్రుడికి గాని, లేకపోతే మీ ఇష్టదైవాలు ఎవరైతే ఉన్నారో ఆ రోజున పూజలు చేసుకోండి. కుజగ్రహానికి పూజలు చేసుకోండి, జపాలు చేసుకోండి, హోమాలు చేసుకోండి. తర్వాత ఏదైనా ప్రదక్షిణ కార్యక్రమాలు ఉంటే చేసుకోండి, దైవ దర్శనాలు చేసుకోండి. మంచిది. ఎందుకంటే మనం ఏ పని చేస్తే ఆ పని మళ్ళీ చేస్తూ ఉంటాం కదమ్మా. కాబట్టి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకుంటే మళ్ళీ చేసుకుంటూ ఉంటారు. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇవి చేయటం వల్ల మీకు ఇంట్లో ఉన్న గ్రహ దోషాలు కానీ గృహ దోషాలు కానీ ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం రోజున పూజా పునస్కారాలు చేసుకోవటం, గుళ్ళకి వెళ్ళటం, దైవ భక్తిలో ఉండటం, ముఖ్యంగా కుజుని గురించి ఆరాధన చేయటం. మంగళవారం రోజున చేయకుండా పని ఏంటో ఇంకొకటి మీకు నేను చెప్తాను. భూమిని దున్నరాదు. వ్యవసాయంలో రైతు గాని ఎవరైనా సరే భూమిని పొరపాటును కూడా మంగళవారం నాడు దున్నకూడదు. ఎందుకంటే భూకారకుడు కుజుడు. ఆ రోజున భూమిని దున్నకూడదు. వ్యవసాయ పనులు భూమికి దున్నటం లాంటి పనులు చేయకూడదు. ఇంట్లో కూడా మనం పూల మొక్కలు పెట్టుకోవటానికి భూమిని తవ్వుతాం కదమ్మా, దొడ్లు తవ్వి అట్ట పూల మొక్కలు పెట్టడం కానీ అవి కూడా చేయరాదు. భూమికి సంబంధించిన పనులు కూడా చేయరాదు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.